తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఉత్సాహంలో అధికార కాంగ్రెస్ ఉండగా మరోవైపు ప్రభుత్వంపై పోరాడేందుకు విపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారన్న ప్రచారంతో అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. సమావేశాల తొలి రోజు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉండనుంది. సభ ప్రారంభమైన అనంతరం నిర్వహించే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సభ ఎన్ని రోజులు జరగాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే దానిపై తుది షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఇక ఈ సమావేశాలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. పవన్, మనం చూస్తున్నాం మరికొద్ది సేపట్లో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అసలు ఏ పార్టీ ఎజెండా ఎలా ఉంటుంది అనుకోవచ్చు, అసలు మొత్తంగా ఇవాళ జరిగే సమావేశాలు ఎలా ఉంటాయంటారు పవన్? 10:30కు ఉభయ సభలు కూడా ప్రారంభం కానున్నాయి. అటు మండలి ఇటు శాసనసభ రెండు కూడా ఒకటేసారి ప్రారంభమైతే మొదటగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఈ సభలో పెట్టుకోవాల్సిన బిల్లులన్నింటినీ కూడా ప్రవేశపెడతారు. ముందుగా అటు జిహెచ్ఎంసీకి సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల మున్సిపాలిటీలన్నింటినీ కూడా విలీనం చేశారు. దానికి సంబంధించిన చర్చ, దానికి సంబంధించిన బిల్లును కూడా పెడతారు. అట్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపు, అట్లనే తెలంగాణ జీఎస్టీ సవరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్సులతో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధికి సంబంధించిన గెజెట్ ప్రచురణలకు ఆర్డినెన్స్లకు చట్టబద్ధత కల్పించే విధంగా ఈ చర్చ జరుగుతుంది. అలానే అటు హార్టికల్చర్కి సంబంధించి ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ముఖ్యంగా అధికార పార్టీ అటు ఇతర ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీలు అన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలంటూ అటు బీజేపీ డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ సమావేశాలు వీలైనంత ఎక్కువ రోజులు జరపాలంటూ చెప్తూ ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. మరి కాసేపట్లోనే ఆయన నందినగర్లోని ఆయన నివాసం నుంచి అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకొని ఈరోజు శాసనసభలో పాల్గొంటారంటూ తెలుస్తుంది. ఇటీవల కేసీఆర్ ఒక ప్రెస్ మీట్లో కృష్ణానది జలాలకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అనేక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ సభలో అటు కృష్ణా గోదావరి నదీ జలాలపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. దానికి సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందో దానికి గట్టిగా తిప్పికొట్టాలంటూ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అసలు కృష్ణానది జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయింపులపైన పెద్ద గట్టి చర్చ జరపాలంటూ అన్ని పార్టీలు కూడా నిర్ణయించాయి. అసలు డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిస్తే ఈ వ్యవహారం అటు బీఆర్ఎస్ హయాంలోనే జరిగినా కావాలనే అది కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ పైకి ఈ ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీలు ఏదైతే కేటాయింపులు ప్రస్తుతం ప్రభుత్వం కోరుతుందో అది ట్రిబ్యునల్లో విచారణ జరగక ముందు దాన్ని ఇవ్వాలంటూ, ఆ జలాలు ఎటువంటి వివాదాలు లేవు కాబట్టి ప్రస్తుతానికి వినియోగానికి ఇవ్వాలి, అట్లా కోరడంలో ఏం తప్పు లేదంటూ ముఖ్యమంత్రి అటు మంత్రులతో వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి చర్చ కూడా ఈరోజు సమర్థవంతంగా చేయాలంటూ అటు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అయితే మొదటి రోజు అటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, బీఏసీ సమావేశాలు జరుగుతాయి. తర్వాత 3 రోజుల పాటు సెలవులు ఇచ్చిన తర్వాత 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం మీదైతే వాడివేడిగా ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా చర్చ అంతా కూడా అటు కృష్ణా గోదావరి నదీ జలాలు, ఆ వాటాల పంపిణీ, దీనికి సంబంధించే
చర్చ అయితే జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేయాలి అంటూ ఇప్పటికే అటు ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలతో సహా అటు బీఆర్ఎస్ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నష్టం చేకూర్చింది, తెలంగాణ ప్రజలకు ఏ రకంగా నదీ జలాల వాటాలో అన్యాయం జరిగింది, అది ఎవరి నిర్ణయాల వల్ల జరిగింది, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా అసెంబ్లీ వేదికగా బయటపెట్టి బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ అధికార పార్టీ భావిస్తుంది. అయితే అటు బీఆర్ఎస్ కూడా గట్టిగానే అటు ప్రిపేర్ అవుతుంది. నదీ జలాల విషయంలో అధికార పార్టీ పక్క రాష్ట్రం ఆంధ్రాకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది అనేది గట్టిగా చెప్పాలి. దానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. ఇక బీజేపీ కూడా ప్రజా సమస్యలపైన గట్టిగా చర్చ జరగాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు జరపాలంటూ బీజేపీ కూడా డిమాండ్ చేస్తుంది. ఈరోజు బీఏసీ సమావేశం తర్వాత, బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎజెండా, అసెంబ్లీ ఎన్ని రోజులు సమావేశం జరిగేది ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈరోజు డిప్యూటీ స్పీకర్గా అటు శాసనసభ్యుడు రామచంద్ర నాయక్ని ఎన్నుకునే ప్రక్రియ కూడా ఈరోజే ఉంటుంది. ఆయన ఎన్నుకున్న తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన తర్వాత బీఏసీ సమావేశం కూడా జరిగే అవకాశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనేది నిర్ణయం తీసుకుంటారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.